పల్నాడు జిల్లా మాచర్లలో ఏఆర్ కానిస్టేబుల్ కనిపించకుండా పోయాడు. అదృశ్యం కావడానికి ముందు ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశాడు. శైలజ అనే మహిళ కారణంగా తాను సర్వస్వం కోల్పోయానని ఆరోపించాడు ఏఆర్ కానిస్టేబుల్ షరీఫ్. అందుకే ఆత్మహత్య చేసుకుంటున్నట్టుగా తెలిపాడు. మాచర్ల రూరల్ పోలీస్ స్టేషన్లో డ్రైవర్గా పనిచేస్తున్నాడు షరీఫ్. భార్యతో విడాకులు తీసుకున్న షరీఫ్ కొత్తపల్లి జంక్షన్లోని ఓ టౌన్షిప్లో నివాసం ఉంటున్నాడు. అక్కడే శైలజ అనే మహిళతో చనువుగా ఉంటున్నాడు. శైలజ తన భర్తతో కలిసి షరీఫ్ను అందిన కాడికి దోచుకుంది. ఆ తర్వాత బెదిరింపులకు దిగింది. షరీఫ్ తన పట్ల అసభ్యంగా ప్రవర్తించాడని జిల్లా ఎస్పీకి కంప్లైంట్ చేసింది. దాంతో కానిస్టేబుల్ షరీఫ్ ఆత్మహత్య చేసుకుంటున్నానంటూ వీడియో విడుదల చేసి కనిపించకుండా పోయాడు. పేరు శైలజ. ఆ అమ్మాయిది గొట్టి ముక్కల రెగ్యులర్ తండ అబ్బాయిని పెళ్లి చేసుకుంది. లవ్ మ్యారేజ్. ఆ అమ్మాయి వచ్చేసి నిన్న దాకా ఇక్కడ మార్చల్ల మా ఇంటి కింద ఉంది. ఇప్పుడు ఎంఎస్ఆర్ టౌన్షిప్లో ఉంటుంది. అయితే నాకు 2.5 సంవత్సరాల నుంచి అమ్మాయి పరిచయం. ఎట్టంటే ఇతను కొజ్జా, రాజశేఖర్ అనే అతను కొజ్జా. తెలియక పెళ్లి చేసుకున్నాను. నాకు మందు పెట్టి వీళ్ళు ఇలా చేశారు, నాకు తెలియదు అని చెప్పి నా చేత ఇష్టమయ్యి 1కి 2 సార్లు తాళి కట్టించుకొని ఒక పాపని కూడా జన్మనిచ్చింది. ఆ అమ్మాయి చెప్పినందుకే తనకి డబ్బులు ఇచ్చా. ఇద్దరు కలిసి ఏం చేశారో ఏమో నాకు తెలీదు. జిమిక్రీ చేసి, నేను పిఎం గారి ప్రోగ్రాంలో ఉంటే జిమిక్రీ చేసి నన్ను వేధించి డబ్బులు కావాలని చెప్పి చేసి నన్ను 2 లక్షల నోటు ఉంది, అది కూడా పెడతా చూడండి. నన్ను 3-4 రోజుల నుంచి ఒకటే వేధిస్తున్నారు. నేను అక్కడికి వెళ్తా, ఎస్పీ గారి దగ్గరికి వెళ్తా, డిఎస్పీ గారి దగ్గరికి వెళ్తా, నీ మీద SC/ST కేసు పెడతా.